అమ్మా. హలో నాన్న. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నువ్వు అక్కడ ఎలా ఉన్నావోనన్న దిగులుతో ఉన్నానమ్మా. నా గురించి మీరేం టెన్షన్ పడకండి నాన్న. ఆయన పైకి మాత్రమే అంత కోపంగా ఉంటారు, కానీ మనసు చాలా మంచిది. అయ్యో, నానా. హలో నానా, వినిపిస్తుందా? నానా, అలా ఉండిపోయారు ఎందుకు? ఏమయ్యోయ్, ఏందలా బిగుసుకుపోయావు? ఏవండి, ఆ మనోహరి నన్ను చంపింది సరిపోలేదన్నట్టు ఇప్పుడు మిస్సమ్మని చంపాలని చూస్తుంది. ప్లీజ్ అండి, ఎలా అయినా మిస్సమ్మని కాపాడండి. ఏవండి ప్లీజ్. నానా, ఏమైంది నానా? ఎందుకు అలా ఉండిపోయారు? ఏం లేదమ్మా, ఫోను ఒక్కసారి అటు పక్కకి తిప్పమ్మా. అలాగే నానా. బాబుగారి చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? భ్రమపడుతున్నానా? నా వెనక ఏముంది నానా? అలా చూస్తున్నారు? ఏమైంది నానా? ఇక్కడ ఎవరూ లేరు, మీరేం చూస్తున్నారు? ఏం లేదమ్మా, అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంటేను. ఇక్కడ నేను, మా ఆయన తప్ప ఇంకెవరు లేరు కదా నాన్న. మీరు మా గురించి ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి నాన్న. నేనిక్కడ చాలా బాగున్నాను. అలాగేనమ్మా, ఉంటాను. సరే నాన్న. నేను చూసినప్పుడు బాబుగారి పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించింది.
బాగి చూసేసరికి ఏమీ లేదు. ఏవయ్యా, నువ్వు చూసింది చూడనికి ఎలా ఉంటది? ఇలా ఉంటుంది అని చెప్పలేను, కానీ నేను అక్కడ ఏదో చూశాను. చూసినప్పటి నుంచి మనసంతా ఎందుకో ఆందోళనగా ఉంది. ఆహా, అయితే అరుంధతి ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుందన్నమాట. ముందే విషయం అర్జెంటుగా మనోహరికి చెప్పాలి. నేను చూసింది ఆ ఇంటి ఇల్లాలి ఆత్మనే అయితే ఎందుకు చూడగానే నా మనసులో అలజడి మొదలైంది? ఎందుకు దుఃఖం బాధ ఒక్కసారిగా వచ్చినట్టు అదో రకంగా ఉంది? అసలు నేను చూసింది ఎవరిని? నాకు వాళ్ళకి ఏమిటి సంబంధం? చెప్పు. ఇందాక మా ఆయన ఆ భాగమతికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. మంచిది, నువ్వు కూడా చేసి మాట్లాడు, సరేనా? హలో 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 హలో, నేను చెప్పేది విను. ఫోన్ కట్ చేయకు. లైన్లో ఉన్నావా? చెప్పు. ఆయనకి వీడియో కాల్లో ఆ అరుంధతి ఆత్మ కనిపించిందట. ఏం నువ్వు చెప్పేది? అది అది ఇంకా ఇక్కడ ఎలా ఉంది? అది నాకు తెలియదు, కానీ ఆ ఆత్మ అమరేంద్రబాబు చుట్టూ తిరుగుతుందని చెప్పాడు. నువ్వు గాని చూసావా? దాని ఆత్మ నువ్వు చూసావా? నేను చూడలేదు, కానీ ఆయన కళ్ళల్లో ఒక వెలుగుని, బాధని, భయాన్ని చూశాను. ఖచ్చితంగా ఆయన చూసింది ఆ అరుంధతి ఆత్మనే. మరుంటాను. సరే, ఉంటాను. ఏమండి, నన్ను చంపిన వాడికి మిస్సమ్మని చంపమని మనోహర్ డబ్బులిచ్చి వచ్చిందండి. ఎలా అయినా మనోహర్ని ఆపండి, లేదంటే మిస్సమ్మని కూడా చంపేస్తుంది. నా మాట మీ మనసుకు వినిపించకపోవచ్చు, కానీ నా బాధ మీ మనసుకు తెలియట్లేదా అండి? నా భయం మీకు అర్థం కావడం లేదా? నేనండి. అమ్మరు అక్కడేం చూస్తున్నాడు? అంటే ఇందాక నాకు దాని వైబ్రేషన్స్ వచ్చినట్టు అమ్మరికి కూడా వస్తున్నాయా? దాని ఉనికి అమ్మరికి అర్థమవుతుందా? ఏమండి, ప్లీజ్ అండి, మిస్ అమ్మని ఎలాగైనా కాపాడండి. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్. ఏమండి 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 ప్లీజ్, ఏమండి మిస్ అమ్మని కాపాడండి. ఏమండి ఏమండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. ప్లీజ్ అండి, మిస్ అమ్మని ఎలాగైనా కాపాడండి. ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి 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 ఎలా ఉన్నవారు? నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. అయినా నిన్ను చంపి పైకి పార్సల్ చేసేసాను అనుకున్నా.
ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? అప్పుడే వెళ్ళిపోయి ఉంటే నీది యాక్సిడెంట్ అని, అది నీ తలరాతని సరిపెట్టుకునేదానివి కదా. ఇప్పుడు చూడు, నీ ప్రాణ స్నేహితురాలే నీ ప్రాణాలు తీసిందన్న నిజం తెలుసుకోవాల్సి వచ్చింది. సరే, నిజం తెలుసుకున్నావు, అయితే ఏంటి ఇప్పుడు? ఇప్పుడు అమర్కి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ప్రాణం లేని ఒక గాలివి, అంతే. నన్నేం చేయగలవు? అమర్ దృష్టిలో నన్ను విలన్ని చేద్దాం అనుకుంటున్నావా? హుసై, నీకు తెలియంది, అర్థం కాంది ఏంటంటే ఇక్కడ విలన్ నువ్వు. అన్యాయం జరిగింది నాకు దక్కాల్సిన దాన్ని నేను దక్కించుకోవాలని చూస్తుంటే మధ్యలో మీ అందరి గోలేంటి? అమర్ నావాడు, అమర్ పక్కన స్థానం నాది. అమర్ నన్నే ప్రేమించాలి, వేలు పట్టుకొని జీవితాంతం నాతోనే నడవాలి. ఎవరు మధ్యలో వచ్చినా నీకు పట్టిన గతే పడుతుంది. నిన్ను మను పెద్ద తప్పు చేస్తున్నావే. వద్దు, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. అమర్ నా సొంతం అయ్యేదాకా ఏది ఆగదారు. అమర్ నేను కలవడం కోసం మొదలైన ఈ కథ నేను అమర్ కలిశాకే అంతమవుతుంది. నాకు అమర్కి మధ్యలోకొచ్చి ఆ భాగమతి చాలా పెద్ద తప్పు చేసింది. తప్పుకి శిక్ష మరణం. తనెందుకు చచ్చిపోయిందో ఆ భాగమతికి అర్థం కాకపోవచ్చు. చచ్చాక నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. మను, మను, చీకట్లో వెనక నుంచొచ్చి నన్ను పొడిచి గెలిచాననుకుంటున్నావా? కానీ అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. మిస్సమ్మ నీడని కూడా తాకనివ్వను. నాకు ప్రాణం లేకపోవచ్చు, నేనొక గాలిని అయ్యుండొచ్చు, కానీ నిన్ను ఆపబోయేది, నిన్ను ఓడించేది మాత్రం నీ ప్రాణ స్నేహితురాలు ఈ అరుంధతియే. నాకు అమర్కి మధ్యలోకొచ్చి ఆ భాగమతి చాలా పెద్ద తప్పు చేసింది. తప్పుకి శిక్ష మరణం. మావయ్య, మావయ్య. నిర్మలా, మిస్సమ్మా, మిస్సమ్మా. వస్తానని మావయ్య గారు. వచ్చేసారా? దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే కానీ మనసు నిర్మలం కాలేదే. 2 రోజులు ఏం పూజలు చేపించారు అంకుల్? ఇంట్లో ఒక పిశాచి తిష్ట వేసుకొని కూర్చుంది మను. ఏం చేసినా అది పోవడం లేదు. అందుకే మానవ శక్తికి దైవశక్తి తోడైతే అయినా ఆ పిశాచిని తరిమి కొట్టొచ్చని స్పెషల్ పూజ చేయించారు మావయ్య గారు. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? బ్యాడ్ టైం గురించి మను. ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కదా, దాని గురించి మాట్లాడుతున్నా. ఏ నువ్వు ఇంకేమైనా అనుకున్నావా? దేవుడి పూజ పూర్తవగానే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేస్తావని మీ అత్తయ్య ఫోన్ చేసి చెప్పిందమ్మా. ఇదంతా ఆ దేవుడి దయ. మిస్సమ్మా, ఇదిగో ఇది ప్రసాదం, కుంకుమ. ఇవి తీసుకెళ్లి పిల్లలందరికీ ఇవ్వు. అలాగే మావయ్య. మిస్సమ్మా, ఒక్క నిమిషం. నీకు అమర్కి మధ్య ఉన్న అన్ని కలహాలు పోయి మీ ఇద్దరూ కలకాలం కలిసి ఉండాలని ఆ దేవుడికి పూజ చేయించాను మిస్సమ్మా.
ఆయనతో గదిలో కొన్ని గంటలు కలిసి ఉండడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇక కలకాలం అంటే కష్టమే. ఏంటి మిస్సమ్మా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు అత్తయ్య, మంచి పని చేశారు అంటున్నా. అమ్మా, ఈ కవర్ తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి దేవుడికి దండం పెట్టుకోమ్మా. రేపు వైశాఖ పౌర్ణమండి. ఆ పరమేశ్వరుడికి మిస్సమ్మతో రుద్రాభిషేకం చేయిస్తే మిస్సమ్మకున్న అన్ని కష్టాలు పోతాయి. రేపు పౌర్ణమా? కష్టాలన్నీ నా లైఫ్లో సపరేట్గా ఉండనవసరం లేదు. ఆయన ఉంటే చాలు. మనిషిని మాటలతో టార్చర్ పెట్టడంలో పిహెచ్డి చేశారు. ఏంటమ్మా, మళ్ళీ నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు మావయ్య గారు, పూజే కదా, అలాగే చేస్తా. అయినా అన్ని భలే కుదిరాయమ్మా. మీ పెళ్లి పౌర్ణమి రోజే జరిగింది. రేపు పూజ కూడా పౌర్ణమి రోజే జరుగుతుంది. ఆ పెళ్లి రోజుని ఎందుకు గుర్తు చేస్తారులే మామయ్య గారు. పోయిన పౌర్ణమికి ఏదేదో జరిగిపోయింది. ఏం జరిగిందో ఇంకా క్లారిటీ లేదు. అంతలోనే ఇంకో పౌర్ణమియా? ఈసారి ఏం జరుగుతుందో ఏమో. అంతా మంచే జరుగుతుంది మిస్సమ్మా, నువ్వేం కంగారు పడకు. మంచి జరుగుతుంది అత్తయ్య, కానీ ఆ మంచి ఎవరికి? జరిగేవి చూస్తుంటే నాకైతే జరిగేలా కనిపించడం లేదు. చూద్దాం రేపు పౌర్ణమి రోజు ఏం జరుగుతుందో. దేవుడా, అప్పుడే పౌర్ణమి వచ్చేసిందా? అంటే రేపు నాకు మళ్ళీ శక్తులు వస్తాయి. అప్పుడు కూడా పెళ్లి పౌర్ణమి ఒకే రోజు రావడం ఏంటి? ఇప్పుడు మనం మిస్సమ్మని చంపాలనుకోవడం, తర్వాతి రోజు పౌర్ణమి రావడం ఏంటి? ఇదే టైంకి గుప్తా గారు కూడా పనుందని యమలోకానికి వెళ్ళిపోయారు. ఇది మిస్సమ్మని కాపాడుకోవడానికి ఆ దైవం నాకిచ్చిన అవకాశమా? సరిగ్గా పౌర్ణమి రోజు జరగబోయే సమరంలో విజయం ఎవరిది? ఇప్పుడు మనోహరి పగ గెలుస్తుందా? నా ప్రేమ గెలుస్తుందా? మిస్సమ్మ పట్టుదల గెలుస్తుందా? పగతో రగిలిపోతూ నా కుటుంబం మీదికి వస్తున్న బ్రహ్మ రాక్షసిని నేనే ఆపుతా. సోల్జర్స్ అసెంబుల్. మనం మా మిస్సమ్మ మీద పగ తీర్చుకోవడానికి నాకొక ఎక్సలెంట్ ఐడియా వచ్చింది. ముందు నువ్వు ఐడియా చెప్పు. అది ఎక్సలెంటో కాదు మేము చెప్తాం. నా తెలివితేటలు చూసి కుళ్ళు మీకు. ముందు ప్లాన్ చెప్పు. ఇప్పుడు మిస్సమ్మ మనకివ్వడానికి ప్రసాదం తీసుకొని పైకొస్తుంది. అయితే మిస్సమ్మకి మన స్టైల్లో గ్రాండ్ గా వెల్కమ్ చెప్దామా? ఓకే. రేపు వైశాఖ పౌర్ణమండి. పౌర్ణమి నాడు ఆ ఆత్మకి రాబోయే శక్తులే నీకు నీ ప్రేమకి ముప్పో. రేపు పౌర్ణమి నిజంగానే ఆరోగ్య శక్తులు వస్తాయి.